హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా ఒక కొత్త కేటగిరీకి పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుందండి. తల్లిదండ్రులు లేని తల్లిదండ్రులు దురదృష్టవశాత్తు మరణించి ఒంటరిగా మిగిలిన పిల్లలకు పెన్షన్ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. నిజంగా ఇది ఒక మంచి నిర్ణయం, అందరం హర్షించదగ్గ నిర్ణయం. ఎందుకంటే ఇలా తల్లిదండ్రులు లేని పిల్లలకు పెన్షన్ ఇస్తే వారి చదువుకు ఆ డబ్బు ఎంతో కొంత ఉపయోగపడి వారు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలి. అయితే త్వరలో కొత్త పెన్షన్లకు దరఖాస్తులు సేకరించే అవకాశం ఉన్న సందర్భంగా ఈ సమాచారాన్ని మనకు తెలిసిన మరియు మనం పనిచేసే ఏరియాలో ఎవరైనా ఉంటే వారికి ఈ సమాచారం తెలియజేస్తే వారు ఈలోపు ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఏమేం ప్రూఫ్స్ కావాలో రెడీ చేసుకుంటారు. ఇంకా ప్రభుత్వం నుండి ఏమేం ప్రూఫ్స్ కావాలి అనే సమాచారం ఇంకా రాలేదు. కానీ మనకు తెలిసినంత వరకు పిల్లల ఆధార్ కార్డు జిరాక్స్ మరియు ఆధార్ కార్డు లేనట్లయితే బర్త్ సర్టిఫికేట్ మరియు తల్లిదండ్రుల డెత్ సర్టిఫికేట్స్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు గార్డియన్ వివరాలు మరియు బ్యాంక్ అకౌంట్ వివరాలు అవసరం ఉండవచ్చు. అయితే బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎవరివి కావాలి, గార్డియన్వా లేదా జాయింట్ బ్యాంక్ అకౌంటా అనేది ప్రభుత్వం నుంచి రావాలి. అదేవిధంగా రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు జిరాక్స్ వంటివి దాదాపుగా ఉంటాయి. కావున ఈ సమాచారం అర్హులైన వారందరికీ చేరాలండి. ఈ వీడియోను లైక్ మరియు షేర్ చేస్తే ఈ వీడియో మీతో పాటు మరికొంతమందికి చేరుతుంది. అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వగలరు. థ్యాంక్స్.